గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ రాష్ట్ర శాసన మండలి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి గంటలోనే 10% పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఇప్పుడే కాంగ్రెస్ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి అధికార పక్షం తరపున అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఫ్యామిలీతో కలిసి ఓటు వేయడం జరిగింది. మొదటిసారిగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? రాజకీయాల్లోకి వచ్చారు ఒక విద్యాసంస్థల నుంచి. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడము గతంలో లేని విధంగా ఇప్పుడు చాలా ఓట్ పర్సెంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల సంఖ్య పెరిగింది. శుభోదయం అందరికీ కూడా. మరి ముఖ్యంగా పట్టభద్రులందరూ కూడా ఖచ్చితంగా మరి మీరు మాలుపల్లి ప్రాంతంలో ఉన్న, పట్టణంలో ఉన్న ఖచ్చితంగా ఈ ఓటు ఆయుధాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి కోరుతున్నాను. ఈసారి మొట్టమొదటిసారిగా మరి ఎన్రోల్మెంట్ నుంచి ఇప్పటి వరకు కూడా పట్టభద్రులందరూ బాగా మరి అవేర్తో ఉన్నారు. అందుకే ఈరోజు కూడా చూస్తున్నాము ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓటు వేయడం అనేది జరుగుతున్నది. పట్టభద్రులు ముఖ్యంగా మరి గత కొద్ది రోజులుగా చూస్తున్నాం చాలా క్లారిటీగా ఎవరి ద్వారా అయితే మనకు పనులు అయితే ఏంటి అనేది ఇవన్నీ కూడా బాగా ఆలోచిస్తున్నారు. మరి మీకు అందరికీ అందుబాటులో ఉండే ఒక మనిషిని, తర్వాత ఎవరిని ఎన్నుకుంటే పట్టభద్రులకు లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు మరి సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి పట్టభద్రుడు రావాలని చెప్పేసి ఇప్పటికైతే పరిస్థితి చూస్తున్నాను. చాలా మరి ఎలాంటి ఫోర్స్ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఇలా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. అండ్ రియల్లీ ఇట్స్ ఎ గుడ్ సిమ్టమ్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద గ్రాడ్యుయేట్స్. 56 మంది బరిలో ఉన్నారు. అతిపెద్ద బ్యాలెట్ పేపర్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఇబ్బంది అనుకుంటున్నారా? ఫోల్డ్ చేయడంలో కానీ ఆ ఇంక్ అంటే అటువంటి ప్రమాదం ఏమన్నా కనబడుతుంది? ఇది ఆల్మోస్ట్ ఆల్ పెద్ద బ్యాలెట్ అయినా బూత్లో వాళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఆ బాక్స్ చిన్నగా ఉన్నది కాబట్టి కొంచెం రాసేటప్పుడు జాగ్రత్తగా రాస్తుండాలి అనేది ఒక్కటి తప్ప రిమైనింగ్ ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. ఎస్. సో మొత్తం మీద అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దఫా చైతన్యవంతంగా ఓటు హక్కు పొందడానికి ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అత్యధిక ఓట్లు వచ్చాయి. అందులో భాగంగానే పర్సెంటేజ్ సైతం పెంచడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.